మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానవంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢక వాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత నుండి ఎనడల ఆత్మకు భంగము కలుగును. మూఢుకుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును, గద్దింపుకు లోబడవాడు బుద్ధివంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దెంపుకు ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కూపముకు యెహోవా కనబడుచున్నవి.